నమస్తే, వెల్కమ్ టు రియూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. లక్ష్మీపార్వతి గారు ఈరోజు చాలా రకాలైన మాటలు మాట్లాడారు, చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి అనారోగ్యం గురించి సంథింగ్ ఏదో మాట్లాడారు. అదేవిధంగా లోకేష్ గారికి ఏబిసిడి కూడా రానిటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నెక్స్ట్ ముఖ్యమంత్రిని చేస్తావా అని చెప్పి చాలా నీచమైనటువంటి భాష మాట్లాడారు. అదే కాకుండా హెరిటేజ్ అనేది తిరుమల తిరుపతి కల్తీ నెయ్యిలో ఖచ్చితంగా ఒక భాగంగా ఉందని సుప్రీంకోర్టే తేల్చి చెప్పేసింది అన్నట్టుగా తను ఇంకొక వ్యాఖ్య కూడా మాట్లాడారు. వాస్తవానికి ఉండవల్లిని దింపారు, దాని తర్వాత చూస్తే ముద్రగడని దింపారు, దాని తర్వాత చూస్తే మనకి సుబ్రహ్మణ్య స్వామిని దింపారు, ఇప్పుడు మళ్ళీ లక్ష్మీపార్వతిని దింపారు. సో మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా వాడుతున్నా సరే ఎవరు కూడా దాన్ని పక్కన పెట్టేశారు. అది కాకుండా ఆ 4 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో టీడీపీకి సంబంధించి వాళ్ళ భాషలో చెప్పాలంటే పచ్చ మీడియా అన్నట్టు మాట్లాడుతూ నేనే జడ్జ్ అయి ఉంటే మటుకు ఉరి తీసేదాన్ని అని చెప్పి మాట్లాడింది. సో అంటే ఒక మీడియా సంస్థలని ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? కాదండి, నాకు అర్థం కాలేదు. లక్ష్మీపార్వతి ఎందుకు వచ్చి మాట్లాడతారు ఆవిడ? ఇవాళ ఇంకో పెక్యులారిటీ చూసారా? పసుపు రంగు చీర కట్టుకుంది ఆవిడ, బ్లూ మీడియాలో ఉంటూ. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత ఆవిడకి లేదు ఈరోజు. ఎన్టీఆర్ గారిని ఆయుధాలు లేకుండా చంపేశావు నువ్వు అని చంద్రబాబు నాయుడు అంటోంది ఆవిడ. అసలు చంపింది ఎవరో ప్రపంచానికి తెలుసు. ఆయన ఎంత అవస్థపడ్డారో. ఇప్పుడు వాళ్ళందరూ బతికిలేరా పెద్దవాళ్ళందరూ? ఆ రోజు మీరేం చేశారో ఏం జరిగిందో చెప్పటానికి అక్కడ చూసిన వాళ్ళు ఎవరు ఈరోజు బతికిలేరు చాలామంది. అయితే మాట్లాడించేవాళ్ళం వాళ్ళ చేత. ఆయన టైం బాగలేక ఆయన దురదృష్టం కొద్దీ మీరు ఆయన జీవితంలోకి ఎంటర్ అయ్యారు. అయినా సరే ఆయన ఎత్తున పెట్టుకున్నాక నిలుపుకోలేకపోయింది ఈవిడ. అంటే మీకు అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి బురదలోకి ఈడుస్తుందట. ఆవిడ బుద్ధి బురదలోకి ఈడ్చింది కాబట్టి ఈరోజు వైసీపీ తోటి ఉంది ఆవిడ. నేను ఎందుకంటున్నానంటే ఏ కాంగ్రెస్ని అయితే వ్యతిరేకించి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని తీసుకొచ్చారు, మరి ఆయనని మానసికంగా చచ్చిపోయాక కూడా చంపుతున్నట్టేగా, ఆయన ఆత్మకి శాంతి లేనట్టేగా. ఇప్పుడు ఏం ఆశించి మీరు వైసీపీలోకి వెళ్ళారు? సరే, మీకు ఏది వద్దబ్బా, మీరు రామారావు గారికి సేవ చేయడానికి వచ్చారు, మీరు వారి కోసమే పుట్టారు. మరి ఇవాళ ఇంట్లో కూర్చొని మీరు పుస్తకాలు రాసుకోవడమో లేకపోతే రామారావు గారి స్మరణ చేసుకోవటమో చెయ్యాలి కదా. లేదా ఎన్టీఆర్ గారి దగ్గర కూర్చున్నా సరే, అక్కడ టికెట్ కలెక్షన్ చేసుకున్నా సరే, ఆయనకు సేవ చేసినట్టే కదా. రోజు పువ్వు పెట్టి. మీకు తెలుసా, మెడ్రాస్లో మౌంట్ రోడ్లో ఒక ఎంజీఆర్ విగ్రహం ఉంటుందండి. పొద్దున్నే ఒక అబ్బాయి 5 to 6 మధ్యలో వస్తాడు, టైం ఇప్పుడు నాకు గుర్తులేదు, రోజు ఒక దండ వేసి వెళ్తాడు తెలుసా. అంత అభిమానం అబ్బాయికి. ఎన్ని సంవత్సరాలు వచ్చాడు, ఇటీవల కాలంలో నాకు తెలియదు కానీ అది నిజంగా. అంటే నేను అనేది అంత ప్రేమ ఉంటే మీరు అన్నట్టుగా ఘాటు దగ్గర కూర్చొని రోజు పూలు, మొన్న ఆవిడేదో పూలు తెచ్చి 2 అరటిపళ్ళు పెట్టి మొన్న సమాధి దగ్గర చేసింది కదా, అది అవసరంలా. ఇప్పుడు ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చి చేయటం కాదు. మీకు నిజంగా ప్రేమ ఉంటే వారి సమాధి దగ్గర కూర్చుని రోజు కాసేపు మౌనంగా మీరు ప్రార్థన చేయండి, రోజు పూలు పెట్టండి. అంతకంటే ఆయనకి ఆత్మశాంతి ఇంకోటి అవసరంలే. కానీ మీరు ఇవాళ ఏం మాట్లాడారంటే, ఆయుధాలు లేకుండా చంపేశాడు చంద్రబాబు, నువ్వే హత్య చేసావు చంద్రబాబు. ఆయన హత్య చేయటం ఏంటి? ఆయన హత్య చేసి ఉంటే అనుకుందాం, వాళ్ళ కుటుంబం మొత్తం ఆయన ముఖ్యమంత్రిని చేయాలని అనుకోదుగా. మీకు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నా. వెన్నుపోటు పొడిచింది లక్ష్మీపార్వతి. వెన్నుపోటు పొడుస్తోంది కాబట్టి పార్టీ నాశనం కాకుండా చేతుల్లోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన అంతటా ఆయన తీసుకోవాలా, అందరి అనుమతితో ఆయనకు అప్పచెప్పారు. హరికృష్ణని కాదని తీసుకోలేదు ఆయన, హరికృష్ణ చెప్తేనే తీసుకున్నారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి రథసారథి హరికృష్ణ. ఎన్టీ రామారావు గారికి ఎంత ఆవేశం ఉందో అంత ఆవేశం హరికృష్ణకు ఉంది. యాక్చువల్గా హరికృష్ణే కావచ్చుగా, ముఖ్యమంత్రి ఈయన అడగలేదుగా. బట్ హరికృష్ణ, బాలకృష్ణ మొత్తం కుటుంబం అప్పచెప్పింది. ఎక్సెప్ట్ ఐ థింక్ ఫస్ట్ వెంకటేశ్వరరావు గారు ఒప్పుకున్నట్టున్నారు, తర్వాత అనుకుంటా బయటకు వెళ్ళిపోయారు. ఒక పాయింట్ నాకు అర్థం కలదు ఏంటి అంటే, అది వాస్తవానికి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఆ ఉన్న పిల్లలు ఎవరైతే కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, అందరూ కూడా వాస్తవానికి వీరు ముందా లక్ష్మీపార్వతి ముందా అంటే ఏం చెప్తారు? ఆవిడ నేనే ముందంటుంది. ఆవిడైతే నేనే ముందంటుంది. కానీ ఆవిడ ఉన్నది బాలకృష్ణ గారు పుట్టక ముందే లక్ష్మీపార్వతి గారు వచ్చారా? హరికృష్ణ గారు పుట్టక ముందే లక్ష్మీపార్వతి గారు వచ్చారా? ఎప్పుడు వచ్చారా అంటే ఆఖరి దశకంలో ఆవిడ ఏదో ఆవిడ నిజంగా కాదండి. ఆవిడ హార్డ్లీ ఎన్ని సంవత్సరాలు ఉందండి ఎన్టీ రామారావు గారితో?
సిన్సియర్గా మనం మాట్లాడుకుంటే నాట్ ఈవెన్ 2 years కదా, అంటే అందాజా చెప్తున్నా. అంటే ఇప్పుడు అప్పటికి హరికృష్ణ గారు పెద్దవారే కదా. నేను అన్నది అది, హరికృష్ణ చెప్తేనే కదా చంద్రబాబు నాయుడు తీసుకుంటారు. ఎందుకంటే హరికృష్ణ గురించి అందరికీ తెలుసు. ఆయన ఏమంటారు, ఎన్టీ రామారావు గారి నోట్లోంచి ఊడిపడినట్టే. అంటే బుద్ధులు, ఆవేశం కావచ్చు, ఓపెన్గా మాట్లాడడం కావచ్చు, అన్నీ కూడా మనం హరికృష్ణను చూసాం. కాబట్టి నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఒప్పుకోకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు ఎలా తీసుకుంటారు? సరే మేడం, వాస్తవానికి పార్టీ పగ్గాలు తీసుకున్నారు. పార్టీ ఇప్పుడు పూర్తిగా భూస్థాపితం అయిపోయిందా? దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్. పార్టీని అంటే ఆయన విగ్రహమే ఇప్పటికీ నడుస్తుంది, ఆయన పెట్టిన సింబలే నడుస్తుంది, ఆయన పెట్టిన పేరే నడుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ దాన్ని ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు అంతే. ఆ పిల్లలు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తారు. ఆవిడ బాధ అదే, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆవిడ వచ్చి ఉంటే అంతా లక్ష్మీ పార్వతి అని ఉండాల్సింది. మీరు మళ్ళీ అన్న ఎన్టీఆర్ గారి పేరే పెట్టి ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటున్నారు. లక్ష్మీ పార్వతిని ఎవడు స్మరించుకోవట్లా, అనాలి. నేను అన్నా, ఐమ్ సారీ అండి, మీరు నన్ను ఏం చేసినా నేను అన్నా. అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడు ఇస్తామంటే గౌరవం, ఆవిడ నిలుపుకుంటే మనం ఖచ్చితంగా ఇచ్చి ఉండేవాళ్ళం. ఆవిడ వైసీపీలోకి రాకుండా ఆవిడ ఒక విషయంలో నేను ఎప్పుడు మీకు చెప్తా, చక్కగా చదువుకుంది ఆవిడ, సంస్కృతం, మంచి సంస్కృతం వచ్చు, తెలుగు వచ్చు, ఆవిడ చక్కగా మాట్లాడతారు, అన్నీ ఉన్నాయి ఆవిడకి. దేనికి పనికి వస్తాయి? కానీ ఇప్పుడు విద్వత్ అనేది ఉపయోగించుకోవాలి, ఇలా పనికిమాలిన విషయాలు మాట్లాడటం కాదు నేను అంటున్నది అది. అందుకని ఎన్టీఆర్ గారితో వారి పేరు కలపటం అనేది వారిని మళ్ళీ బాధ పెట్టడమే అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఆయన అనారోగ్యాల గురించి కూడా మాట్లాడుతున్నారంటే దాన్ని ఎలా చూడాలంటే, అంటే అది బుద్ధిలేనితనం అనాలా, అజ్ఞానం అనాలా నాకు తెలియదండి. ఏ వ్యక్తిని మనం కించపరచకూడదు. అంటే వాళ్ళ శరీరాన్ని బట్టి కానీ, శరీరాకృతి లేదు, వాళ్ళ బాడీ షేమింగ్ చేయకూడదు. అదేవిధంగా వాళ్ళ రోగాల గురించి, అది వాళ్ళు అనుకుని రావు కదా రోగాలు అనేవి, అవి ఎందుకు వస్తాయి ఎవడన్నా చెప్పగలదా? ఆవిడ చెప్పగలదా? లక్ష్మీపార్వతి చెప్పగలదా? చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తుంది? అంటే ఇవిడ కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతుంది, తిరుమల కల్తీ నెయ్యి గురించి. వాస్తవానికి కల్తీ పాలు కొడుకుకి ఇచ్చి అటు భర్తని కొడుకుని వదిలిపెట్టి వచ్చిన ఆవిడకి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి అడుగుతున్నారు. మీరేమంటారు? అసలు ఆవిడకి ఏ రకంగానూ మాట్లాడే హక్కు లేదండి. ఇంకొకటి, మతం తీసుకొచ్చింది ఆవిడ. ఇప్పుడు మతం ఎందుకు వచ్చింది నీకు? అసలు నిన్నను ఇప్పుడు కూడా నేను అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి ఏ బేస్ మీద నందిపల్లిలో నందీశ్వరాలయం ప్రారంభోత్సవం చేశారు? రెండోది, పక్కన భార్య లేకుండా ఆయన ఎట్లా ప్రారంభోత్సవం చేశారు? దీనికి సమాధానం చెప్పమనండి లక్ష్మీపార్వతిని. ఆవిడ చాలా చదువుకున్నానంటారు కదా, లెట్ హర్ సే. షర్టు కూడా వేసుకోకూడదు, ఓన్లీ ఉత్తరీయం. నేను అడుగుతున్నా అదే. ఇప్పుడు పోనీ షర్ట్ వేసుకోకూడదు, ఒక షర్ట్ తీస్తే శిరోతో ఉన్నటువంటి చైన్ కనిపిస్తుంది ఉండొచ్చు, అది భయం ఉండొచ్చు. మామూలుగా ఒక కండువా కప్పుకుంటారు. కండువా అంటే పంచా కండువా రెండు ఉంటాయి కదా, పంచతో పాటు ఉత్తరీయం అంటే పెద్దగా ఉంటుంది, అది కప్పుకోవచ్చు. ఒక బనీన్ వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన అవేం చేయకుండా అసలు పంచ కట్టుకున్నాడు, జారిపోయాడు ఆయన వెనక్కి, పీట మీద కూర్చోలేకపోయాడు, అలవాటు లేదు కదా. దీనికి మనం మాట్లాడాం, ఈశ్వర్ ఏం మాట్లాడాడో మనం ఆల్రెడీ చెప్పాం మనం. సో ఇంకొకటి, ఇవాళ ఎవరు లోకేష్ గురించి ఆవిడ మాట్లాడింది. అసలు వాట్ వే యు ఆర్ కన్సర్న్డ్ కదా, ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్డ్ అడుగుతున్నాం మనం. ఎందుకంటే లోకేష్ గురించి మాట్లాడే అర్హత కానీ అవసరం కానీ మీకు లేదు లక్ష్మీపార్వతి. బికాస్ ఇవాళ అతను ఏం చదువుకున్నాడో ప్రజలకు తెలుసు, ఆయన ఎట్లా మాట్లాడుతున్నారో ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఎలా తడబడుతున్నాడో కూడా ప్రజలకు తెలుసు. స్క్రిప్ట్ లేకుండా ఈ రోజుకి మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి ఒక 5 నిమిషాలని ప్రజలందరికీ తెలుసు. 4 వాక్యాలు తప్పులు లేకుండా సొంతంగా మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ మీడియాని పిలిచి తడువుకోకుండా సమాధానాలు ఇమ్మనండి జగన్మోహన్ రెడ్డిని, లోకేష్ లాగా నేను అడుగుతున్నా. ఎందుకంటే లోకేష్ గురించి మాట్లాడే అర్హత ఆవిడకి లేదు. ఇప్పుడు లోకేష్ని మీరు అసలు బాడీ షేమింగ్ చేయటం కానీ, లేదు లోకేష్ని కించపరచడం కానీ, వాడు వీడు అంటాం కానీ, ఒక మంత్రిని పట్టుకుని మీరు ఎక్కడ చదువుకున్నారు లక్ష్మీపార్వతి అని అడుగుతున్నా, మీ సంస్కారం ఏంటి అని అడుగుతున్నా. ఎంతటి వాళ్ళైనా మనం ఒక గౌరవం అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేనైనా కూడా నాకు మీరు నచ్చలేదు అనుకుందాం, అయినా కూడా మిమ్మల్ని వాడు వీడు అరే ఒరే అనే హక్కు నాకు లేదు కదా. మీరు ఒక మనిషిగా నేను భావించాలి. నా కింద పనిచేసే వాళ్ళని కూడా నాకు అనే హక్కు ఉండదు. అలాంటిది ఒక మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని మీరు ఎలా అంటారు అసలు? అంటే ఇప్పుడు అంబటి రాంబాబుకి ఇప్పుడు లక్ష్మీపార్వతి మాట్లాడిన మాటలకి తేడా ఉంది? ఏమీ లేదండి, వీళ్ళు చదువుకున్న మూర్ఖులు. పెట్టాలి. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచినందుకు, ఎవరు లోకేష్ని కించపరిచినందుకు ఆవిడ మీద కేసులు పెట్టే అవకాశం ఎవరికైనా ఉంటుంది, ఖచ్చితంగా పెట్టచ్చు.
తర్వాత ఇంకా అసలు చాలా అసహ్యంగా ఉందండి. అసలు మన ఆవిడ గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. బికాజ్ ఇప్పుడు ఏమంటారు, అలవి కాని చోట అధికులమని రాదని, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని మనం తగ్గించుకోవటం నన్ను అడిగితే. ఇప్పుడు ఆవిడ ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళారో అప్పుడే ఆవిడకి ఒక విలువ లేకుండా అయిపోయింది. అదిగాక ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతూ అటు విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఎన్టీఆర్ మరి పేరు మారిస్తే నువ్వు నోరు మూసుకొని ఉన్నావుగా, దీన్ని బట్టి అర్థం కావట్లే లక్ష్మీపార్వతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఇందాక ఏం చెప్పా. అసలు ఎన్టీ రామారావు గారితో వారి పేరుని కలపకండి అని మీకు ముందే చెప్పా. ఎందుకంటే ఆవిడకి పేరు మారిస్తేనే దెబ్బలాడేంత ఓపిక లేదు. డబ్బులో మరి ఏంటో నాకు తెలియదు ఆవిడ ఏం తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి దగ్గర. అసలు జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నప్పుడు ఈవిడ వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆ రోజు పెట్టి ఉండాలి. నువ్వు అట్లా ఎట్లా చేస్తావు జగన్మోహన్ రెడ్డి, నా భర్త పేరు మార్చేస్తావా? ఆ రోజు నా భర్తను మాట్లాడుంటే కొద్దో గొప్ప ఆవిడకి ఒక మర్యాద దొరికేది, ఆవిడ వెనకాల కొద్ది మంది వచ్చి ఉండేవాళ్ళు. అదేం తప్పు లేదు అని నువ్వు మాట్లాడావు చూడు, అక్కడితోటే మీ మీద గౌరవం అయిపోయింది. ఇప్పుడు అసలు మీరు ఘాటుకి వెళ్ళి మాట్లాడితేనే జనాలు భరించలేకపోతున్నారు. అసలు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన మనిషిని మళ్ళా చంపుతున్నారు ప్రతిసారి. ఆయన పుట్టినరోజు వచ్చినా భయమే ప్రజలకి, ఆయన చనిపోయిన రోజు వచ్చినా భయమే. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ లక్ష్మీపార్వతి మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా ఆవిడ మీద కేసు పెట్టచ్చు ఒకటి. తర్వాత లడ్డూ విషయం కానీ హిందూ మతం గురించి కానీ మాట్లాడే అర్హత ఆవిడకి లేదు. అసలు హెరిటేజ్ గురించి ఎక్కడ ఇచ్చారో ఆవిడ కాగితం చూపించమనండి. హెరిటేజ్ పేరు ఆ కాగితంలో లేకపోతే 3వ కేసు అది పెట్టచ్చు ఆవిడ మీద. ఎందుకంటే ఆవిడ ఇవాళ మాట్లాడినవన్నీ అబద్ధాలు కాబట్టి మనం అవి ప్రూవ్ చేసే ఇది మన దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ లక్ష్మీపార్వతికి అసలు ప్రెస్ మీట్ పెట్టే అధికారము లేదు. మీరు అన్నట్టుగా ఓ ఉండవల్లి, ఓ అంబటి రాంబాబు, ఓ ముద్రగడ, ఓ లక్ష్మీపార్వతి, నలుగురు ఎలాంటి వాళ్ళు ప్రజలకు తెలుసు. ముద్రగడ అసలు ఎందుకు అక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఉండవల్లి ఓసారి అటుంటాడు, ఓసారి ఇటుంటాడు, ఆయన ఎటుంటాడో ఆయనకే తెలియదు. సరే, ఇంకా అంబటి రాంబాబు చెప్పక్కర్లేదు మనం. మీరు ఎవరిని తీసుకున్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి అన్నట్టు, సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు అసలు మత ఉందో లేదో ఆయనకే తెలియదు. ఆయనకి ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వేరు, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వేరు. కాబట్టి మతిలేని మనుషుల్ని తీసుకొచ్చి మతిమాలిన మాటలు మాట్లాడిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం ఆ భగవంతుడు ఎప్పటికైనా బుద్ధి ఇవ్వాలని మనం కోరుకుందాం. సో లక్ష్మీపార్వతి గారు మాట్లాడినటువంటి మాటలకి ఖచ్చితంగా కేసులు పడే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఖచ్చితంగా మొన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి ఇప్పుడు అంబటి రాంబాబుని చూసాకనే అడుగు బుద్ధి రావాలి కదా. రాలేదంటే ఒకసారి కేసు వేస్తే కొంచెం బుద్ధి వస్తుంది. సో కేసులు పడే అవకాశాలు అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.